Praise the Lord. Greetings in the name of the Jehovah, Jesus, Holy Spirit. యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో మీకందరికీ వందనాలు. ప్రియమైన ప్రజలారా, ఈ దినము యేసుక్రీస్తు జన్మదినము. దేవునిని ఆరాధిస్తాం, దేవునిని ఘనపరచుదాం. కనుక ఈ దినము దేవునిని మహిమపరచుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, ఈ దినము ప్రభువా నిన్ను నీ తండ్రియు కుమార పరిశుద్ధాత్మ నామములో బోధిస్తున్నాను. యేసయ్య, నీ యొక్క జన్మదినమును క్రిస్మస్ అనగా మా యొక్క జీవితంలో నీ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము, నేను ఘనపరుస్తున్నాము. ఈ గొప్ప శుభవార్తను ఈ ప్రజలకు బోధించుండగా ప్రభు వాళ్ళందరూ రక్షింపబడట కృప దయచేయము. అనేకులు విని ప్రభువా, అనేకులు నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు కృపను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యము ద్వారా జీవించుటకు, వాక్య బైబిల్ చదివి నిన్ను ఘనపరచుట కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా 5th chapter 2nd verse English. But you, O Bethlehem Ephrathah, who are too little to be among the clans of Judah, from you shall come forth for me one who is to be ruler in Israel, whose coming forth is from of old, from ancient days. యేసు క్రీస్తు ప్రభువారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు యేసయ్య. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ప్రియమైన ప్రజలారా, సర్వాధికారి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అనేక ప్రత్యక్షతల ద్వారా భూమి మీద ఆయన సృష్టించి మొదలుకొని పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు, ఎప్పటి వరకు ఆయన శాశ్వత కాలం ఉన్న దేవుడు. కనుక ఆయన మానవ రీతిగా ప్రత్యక్షమైనాడు. దేవుడు యెహోవా తన కుమారుని మానవ రీతిగా జన్మింపచేసిన దేవుడు యెహోవా ఆయన కుమారుని పంపించినాడు. ఆయన మొదటి నుంచి ఉన్నది దేవుడు యేసు క్రీస్తు. కనుక తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకచే. కనుక ఆ దేవాతి దేవుని ఘనపరచుదాం ఈ దినము. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ప్రియమైన ప్రజలారా, క్రిస్మస్ అనగా క్రిస్ అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. దయచేసి ఈ దినము బైబిల్స్ ఓపెన్ చేసి చూద్దాం యేసయ్య గురించి. లూకాస్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్టనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ చూసుకుందాం. దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటే ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇంకొక వచనము చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 34-35 వచనం చదువుకుందాం.
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబెడును. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. శుభవచనము. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇంకొక వచనము చూడండి, 34వ వచనము. దేవుని యొక్క దూత చెప్పిన తర్వాత మరియమ్మ అంటుంది, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత చెప్తున్నది. 35వ వచనము. దూత, పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమె పరిశుద్ధ ఆత్మ, దేవుడు మరియమ్మ మీదికి వచ్చినప్పుడు సర్వశక్తి కలిగిన సర్వోన్నతుని శక్తి కమ్ముకొనునని దూత చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన పుట్టబో శిశువు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడును అని దేవుని యొక్క దూత తెలియజేస్తున్నది. గబ్రియేలు దూత తెలియజేస్తున్నాడు వర్తమానం. గొప్ప శుభవచనము ఈ దినము నేను తెలియజేస్తున్నాను ప్రియమైన ప్రజలారా. దేవుని యొక్క గొప్ప వార్తను, గొప్ప శుభవార్తను తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ఆయన దేవుని కుమారుడు, మానవ రూపిగా ఆయన జన్మించి ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడు. మరియమ్మ ద్వారా ఆ మరియమ్మ గర్భము ధరించి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆమె కుమారుని కనునని చెప్తున్న ఆయనకు యేసు అని పేరు పెడుతూ ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడునని దేవుని యొక్క దూత తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూద్దాము. 2వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాల వరకు. మత్తయి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 17 వచనాల వరకు కొన్ని వచనాలు చదువుతాను, ఎందుకంటే ఆ దినములలో లూకా సువార్త చాప్టర్ 2 ఫస్ట్ వర్స్. ఆ దినములలో సర్వలోకమును ప్రజాసంఖ్య రావాలని కైసర ఐగుస్తులను ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడ్డకు గలీలలోని నజరేతు నుండి యూదయలోను బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరియమ్మ గర్భవతి అయి ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాయించుటకు కురేనియా సిరియా దేశంలో అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్యలో రాపించుటకు వాళ్ళు బయలుదేరినప్పుడు మరియమ్మ గర్భము ధరించి ఉన్నది. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ప్రజాసంఖ్య కోసము రాయబడిన కోసము ఇక్కడ గలీలలో నుంచి నజరేతు నుండి యూదయలోనికి బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అక్కడికి ప్రజాసంఖ్య కోసం రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవ దినములు నిండెను అని బైబిల్లో రాయబడింది. కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి
సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. క్రీస్తు జన్మించినప్పుడు ప్రభు యొక్క దూత వచ్చి ఉన్నాడు వారి యొద్దరికి, గొర్రెల కాపుల యొద్దకు నిలిచెను. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను, గొప్ప శుభవార్తను ఈ భూమి మీద తెలియజేస్తున్నాను అనేసి దూత తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన దేవుని ద్వారా, యెహోవా దేవుడు అనే ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు, చెప్పాడు. ప్రవక్తలు ప్రవచించారు. ఆ యొక్క దూతను దేవుని యొక్క కుమారుడు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా గొర్రెల కాపరుల దగ్గరికి, గొర్రెలు కాచుకునే వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తున్నాడు, గొప్ప శుభవార్త అని తెలియజేస్తున్నాడు. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. గొప్ప స్వార్థను దేవుని యొక్క దూత తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు ఆయన రక్షకుడు, యేసు క్రీస్తు రక్షకుడు. యేసు అని పేరు పెట్టదు అని చెప్పాడు కదా దూత. యేసు అనగా రక్షకుడు. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క దూత తెలియజేస్తూ, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రభు అయిన క్రీస్తు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క దూత తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వచనాలన్నీ చూస్తే 13, 14 చూడండి. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని నుట మీరు చూచిరని వారితో చెప్పాను. వెంటనే యేసుక్రీస్తు జన్మించిన వెంటనే దేవుడు గొర్రెల కాపరుల యొద్దకు దేవుని యొక్క దూతను పంపించి ఉన్నాడు. అదే రాత్రి వేళనే తన మందవు కాల్చుకొనిచ్చిన గొర్రెల కాపరుల యొద్దకు దేవుని యొక్క దూతను పంపినప్పుడు వారందరికీ తెలియజేసినాడు దేవుని యొక్క దూత. దూతలు మనుషులతో మాట్లాడినవి, మనుషులకు వర్తమానం ఇచ్చినవి. దేవుని యొక్క వర్తమానము దూతలు తీసుకువెళ్ళి బోధిస్తున్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. గొప్ప శుభవచనము మీకు ఈ భూమి మీద నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఆనాడు దూతలు, గాబ్రియేలు దూత బోధించి ఉన్నాడు, స్వార్థమానము తెలియజేస్తున్నాడు. గొప్ప శుభవార్త, ఈ భూమి మీద గొప్ప శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన దినము, గొప్ప రక్షకుడు ఆయనే మన కోసము పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, దోషం నిమిత్తము ఈ భూమి మీద జన్మించినాడు, ప్రత్యక్షమైనాడు. యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా మాత్రమే ఈ భూమి మీద మన పాపములు, శాపములు క్షమించబడతాయి, దేవుని రాజ్యానికి వారసులవుతాము. కనుక 14వ వచనము చూడండి, 1వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులో ఎన్న మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. అదే విధముగా చూడండి 15వ వచనము, వెంటనే 13వ వచనం చూడండి. వెంటనే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 13వ వచనం చూడండి, లూకా సువార్త 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని యొక్క దూతలు, పరలోక సైన్యము పరలోకము నుండి భూమి మీదకి యేసు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను ఆరాధిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాము. ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. పరలోకము నుండి దేవుని యొక్క దూతలు దిగి వచ్చినాయి క్రీస్తును చూస్తానికి, క్రీస్తును ఆరాధించడానికి. పరలోక సైన్యము నర రూపిగా ఆయన జన్మించినప్పుడు పరలోకము నుండి దేవుని యొక్క దూతల సమూహము దిగి వచ్చినవి, దేవుని చూస్తానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి. ఈ భూమి మీద ఆయన కిష్టులైన మనుషులతో దేవుడు సమాధానము దయచేస్తున్నాడు. యేసు క్రీస్తు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ప్రపంచ మానవాళి కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన అందరినీ ఈ భూమి మీదకి ఆయన యొద్దకు రండి,
నా దగ్గరనే రక్షణ ఉందని తెలియజేస్తున్నాడు. గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరు లేరండి. ఒక్కడే ఆయన దేవుడు. ఆయనే మన దేవాతి దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు మనుష్య రూపిగా భూమి మీదకి వచ్చినాడు కనుక దేవుని ఘనపరచుదాం. అక్కడున్న గొర్రెల కాపులు చూడండి, 15వ వచనం, 16, 17 వచనాలు. ఆ త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు ఆ శిశువుని యేసుక్రీస్తుని చూసి ఆయనను ఆరాధించి తర్వాత అనేక జనాలకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు తెలియజేసి ఉన్నాడు. తరువాత 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు నక్షత్రమును చూచి వచ్చినారు. క్రీస్తు ఫస్ట్ పుట్టగానే వెంటనే దూత వెళ్ళి చెప్పినది ఎవరికి అంటే గొర్రెల కాచుకునే వారికి తెలియదు. తర్వాత దేవుని యొక్క నక్షత్రమును జ్ఞానులు చూసి, ఇక్కడ రక్షకుడు యూదులకు రాజు, యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల్లో రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుమంటారు. తూర్పు దిక్కున ఒక నక్షత్రమును చూసి దేవాతి దేవుని ఆరాధించుటకు జ్ఞానులు వచ్చి ఉన్నారు. అప్పుడు హెరోదు రాజు టైంలో బెత్లెహేములోనికి వచ్చినప్పుడు, యెరూషలేమునకు వచ్చినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అని. ఆ తర్వాత చూడండి వచనాలు 2, 3, 4 వచనాలు చూడండి. 4 నుంచి 12 వచనాలు చదివితే అర్థమవుతుంది. మొట్టమొదటిగా నేను చెప్తున్నది ఏమిటంటే, అక్కడ హెరోదు రాజు చెప్తుంటాడు. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. తర్వాత వాళ్ళందరిది చదువుతున్నాం చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పి హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలైనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూద ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదని. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువుని విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండిని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారిని హేరోదు రాజు, మీరు వర్తమానం తీసుకురండి, ఆ కాలము ఆ యొక్క నక్షత్రము చూసి నేను కూడా పూజింప వస్తానని చెప్పి మీరు పర్మిషన్ తీసుకొని రమ్మని జ్ఞానులను పంపిస్తున్నాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. రాజు మాట విన్నారు. హేరోదు రాజు మాట విని వెళుతున్నారు జ్ఞానులు. వెళ్ళినప్పుడు అప్పుడు మరలా నక్షత్రము నడిపిస్తూ ఉన్నది. వారు రాజు మాటని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచి వరకు వారికి ముందుగా నడుచును. నక్షత్రము జ్ఞానులను నడిపించినది, యేసుక్రీస్తు యొద్దకు నడిపించును. అప్పుడు 10-11 వచ్చిన 2వ అధ్యాయం 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
జ్ఞానులు ఈ భూమి మీద యేసుక్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రమును చూసి వచ్చారు. నక్షత్రము నడిపించినది జ్ఞానులను. అప్పుడు జ్ఞానులు కనుకొని తూర్పు దిక్కు నుంచి వచ్చారు. యూదయ బెత్లెహేములో యెరూషలేములోనికి యెరూషలేములోనికి వచ్చి ఆ యొక్క వచ్చినప్పుడు నక్షత్రము వారిని యేసుక్రీస్తు యొద్దకు నడిపించినది. ఆ క్రీస్తు యొద్దకు బంగారము, సామ్రాణి, బౌలము తీసుకొని వచ్చి దేవునికి కానుకలుగా అర్పించినారు. ఆయనను ఆరాధించినారు జ్ఞానులు. ప్రేమన ప్రజలారా, ఈనాడు మీకు తెలియజేస్తున్నాను, ఈ భూమి మీద నిన్ను ఈ యేసుక్రీస్తు ఏది కోరుతున్నాడు? నీ హృదయమును కోరుతున్నాడు, నీ మనస్సును కోరుతున్నాడు, నీ యొక్క సర్వమును నువ్వు దేవుని మహిమపరచు. ఈ భూమి మీద ఏదియును ఆయన కోసం. ఎందుకంటే ఆయన సర్వము సృష్టించిన దేవుడు ఆయన, యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక నిన్ను ఆరాధించమని దేవుడు కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఈ భూమి మీద అంత ఏది అరుగుతలేదు. నిన్ను, నీ హృదయమును, నీ ఆత్మ, నీ శరీరము దేవుని ఘనపరచు. అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతావు. ఇది కొంతకాలమే. ఇది యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన జన్మించి 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు శకం 1వ శతాబ్దము, క్రీస్తు ఎప్పుడైతే పుట్టిండో అప్పుడు క్రీస్తు శకము స్టార్ట్ అయింది. ఈ భూమి మీద ఎవరి ద్వారా కాదు, ఇది ఆయన దేవుడు కనుక ఆయన ద్వారా సర్వము సాధ్యము. ఆయన మానవ రూపిగా వచ్చాడు, జన్మించాడు. అప్పుడు సంవత్సరం క్రీస్తు శకము స్టార్ట్ అయింది. కనుక ప్రేమన ప్రజలారా, ఈ భూమి మీద ఆయనను ఆరాధించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను మహిమపరచుడి. ప్రేమన ప్రజలారా, కానుకలుగా తర్వాత హెరోదుని వద్దకు వెళ్ళవద్దని స్వప్నమును దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ భూమి మీద జరిగిన విషయాలు ఇవన్నీ వాస్తవము. బైబిల్లో రాయబడినదంతా నిజము. కనుక ప్రేమ ప్రజల, హెరోదు రాజు ఇలాగ చెప్పినప్పుడు వర్తమాన మళ్ళా దూత ప్రత్యక్షమై స్వప్నమందు వారికి మాట్లాడి ఈ విధముగా వెళ్ళొద్దని చెప్తున్న తర్వాత, హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మీరు వేరొక మార్గమున వెళ్ళుడి, హెరోదు రాజు యొద్దకు వెళ్ళవద్దని చెప్పి దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి దిగివచ్చి చెప్పడము జరిగినది. అప్పుడు ఆ జ్ఞానులంతా వేరొక దేశమున మార్గమున వెళ్ళిపోయారు. కనుక 16వ వచనంలో చూడండి, 17వ వచనంలో చూడండి, ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినదంతా నెరవేర్చబడి ఉన్నది. కనుక ప్రియమైన ప్రజలారా, ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఆ జ్ఞానులు తనను అపహరించడానికి హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తన జ్ఞానుల వలన వివరంగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోధ ధ్వనియు కలిగిన రాహేలు తన పిల్లల విషయం ఏడ్చు, వారు లేనందున ఓదార్పు పొందడంలో కాయుండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. రాహేలు, యాకోబు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి వంశావళులు అదంతా అప్పుడు ఇర్మియా ప్రవచించినప్పుడు అన్నీ నెరవేర్చబడినది. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. ప్రియమైన ప్రజలారా, ఆయనను ఆరాధించుదాం, ఆయనను ఘనపరచుదాం. కనుక ప్రియమైన ప్రజలారా, ఆయన మన 1వ అధ్యాయం మత్తయి 1:21, ఆమె ఒక కుమారుని కనుక తన ప్రజల వారి పాపలను ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. కనుక ప్రియమైన ప్రజలు, ఆయన మన పాపముల నుండి, దోషముల నుండి రక్షించే దేవుడు యేసుక్రీస్తే. ఈ భూమి మీద ఏ బలులు, ఏ అర్పణలు, ఏది నిన్ను రక్షించలేదు. ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కటే మనల్ని రక్షించగల దేవుడు, సర్వశక్తిమంతుడు. కనుక ప్రియమైన ప్రజలారా, నజరేయుడని ఇక్కడ చూడండి, 22, 23 వచనం, 19 నుంచి 23 వచనాలు. అయితే ఆర్కెలయ, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22, 23 వచనం. అయితే ఆర్కెలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం వెలుచున్నాడని విని అక్కడ వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగను. ప్రవక్తలు ప్రవచించినవన్నీ నెరవేర్చబడినవి. ముందుగానే యెహోవా దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు చెప్పినారు. ఆయన అనేక ప్రాంతాలు ఎక్కడ వెళ్తాడు, ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా సర్వమును
దేవుడు చెప్పి రాయించి అదే విధంగా ప్రవక్తలకు చెప్పిన దేవుడు, సర్వము నెరవేర్చిన దేవుడు యెహోవా. ఆయన కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఆయనకే ఘనత. ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు నజరేయుడు, ఆయన నజరేయుడు అనబడును అని ఆనాడే చెప్పబడినది. కనుక ప్రియమైన ప్రజలారా, నజరేయుడగు దేవుడు యేసుక్రీస్తు, ఆయన బెత్లెహేము దావీదు పట్టణంలో జన్మించిన దేవుడు యేసుక్రీస్తు. మరియమ్మ ఆయన యొక్క తల్లి ఆదాము అబ్రహాము యొక్క వంశావళి, ఇస్సాకు యాకోబు దావీదు ఒక వంశావళిలో నుంచి, యేసేపు వంశావళి దావీదు ఒక వంశావళి, యేసేపు నుంచి మరియమ్మ ద్వారా జన్మించడము జరిగినది. ఆయన పరిశుద్ధుడు, ఆమె ఏ కన్యక పరిశుద్ధురాలు మరియమ్మ. ఓన్లీ పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు జన్మించినాడు. సర్వోన్నతుడు దేవుని యొక్క శక్తి ద్వారానే జన్మించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు. ప్రియమైన ప్రజలారా, కనుక సర్వోన్నతుని దేవుణ్ణి ఘనపరచుదాం, సర్వోన్నతుని మహిమపరచుదాం, సర్వోన్నతుని ఆయనను ఘనపరచుదాం. ప్రియమైన ప్రజలారా, ఆయన యొక్క దూతలు సువార్తను, గొప్ప సువార్తను గొర్రెల కాపురులకు తెలియజేస్తున్నారు. అప్పుడు ఏ ప్రజలైనా, ఏ దేశంలో ఉన్న ప్రియమైన ప్రజల, ఎలాంటి వారైనా, కులాలు గోత్రాలు అనేది కాదు. కులాలు గోత్రాలు అనేది మన వృత్తులను బట్టి, మనం చేసే పనులను బట్టి పెట్టుకున్నాం. కానీ మనకు సొంతం అనేది లేదు. మనం పెట్టుకున్న పేర్లు. మనుషులందరినీ సృష్టించిన దేవుడు యెహోవా, యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవుడా. ఆయన యేసుక్రీస్తు పురాతన కాలం, శాశ్వత కాలం ఉండే దేవుడు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవించినాడు, చనిపోయినాడు, మన పాప నిమిత్తము చనిపోయి తిరిగి లేచి మళ్ళా ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రియమైన ప్రజలారా, మీరు శరీరధారిగా 33 సంవత్సరాలను మీరు అనుకుంటున్నారు. కాదు, శరీరధారిగా జన్మించి 33 సంవత్సరాల తర్వాత ఆయన ఆత్మస్వరూపిగా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు భూమి మీద. అనేక ప్రజల చేత, అనేకులతో ఆయన దేవుని యొక్క, ఆయన ఎన్నుకున్న ప్రజలకు సమాధానమును కలుగజేస్తున్నాడు. ఆయన ఆరాధించే ప్రజలకు ఆయన సమీపముగా ఉన్నాడు. అనేకులతో మాట్లాడుతున్న దేవుడు యేసుక్రీస్తు. మీరందరూ భూమి మీద ఈ యొక్క గొప్ప శుభవార్తను మీకు తెలియజేస్తున్నాడు. ప్రేమల ప్రజలారా, దేవుని ఘనపరచుడి, దేవుని మహిమపరచుడి. ప్రేమల ప్రజలారా, ఆది కాండము 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాలను పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు క్రీస్తుకు సున్నతి చేయవలసిన దినము వచ్చినప్పుడు ఆయనకు అదే దినమున ఆయనకు యేసు అను పేరు పెట్టుదువని పేరు పెట్టుదువని దూత చెప్పిన ప్రకారము సున్నతి దినమందు యేసు క్రీస్తుకు ఒకటేసారి చేయబడినది, ఒకటేసారి పేరు పెట్టబడింది యేసు. ఆయనకు పేరు యేసు అనగా లోక రక్షకుడు. కనుక ప్రియమైన ప్రజలారా, ఫస్ట్ దేవుని యొక్క దూత మరియమ్మతో మాట్లాడింది, యేసేపుతో మాట్లాడి శుభవచనం తెలియజేసింది. ఆ తరువాత దేవుని యొక్క దూత మొట్టమొదటి గొర్రెల కాపరులకు శుభవార్తను తెలియజేసినాడు క్రీస్తు జననం గురించి. తర్వాత నక్షత్రము జ్ఞానులు తెలుసుకొని వాళ్ళు యెరూషలేమునకు వచ్చినారు, హెరోదు రాజు వద్దకు వచ్చినారు. ఆ తర్వాత వాళ్ళు హెరోదు రాజు మాట విని బెత్లెహేములను వాళ్ళని అడిగి, జ్ఞానులు హెరోదు రాజుని అడిగి పర్మిషన్ తీసుకొని బెత్లెహేములోనికి వచ్చి వెళ్ళినప్పుడు తర్వాత నక్షత్రము క్రీస్తు యొద్దకు నడిపించినది. ప్రేమైన ప్రజలారా, దేవుని ఘనపరచుదాం. అప్పుడు వారు కానుకలను సమర్పించినారు. ఆ తర్వాత ప్రియమైన ప్రజలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తును జన్మించినాడో అప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క దూత గొర్రెల కాపరకు తెలియజేసినాడు. ఆ తర్వాత నక్షత్రము అప్పుడు జన్మించిన కొద్ది రోజుల తర్వాత జన్మించిన తర్వాత నక్షత్రము చేత తూర్పు దిక్కు నుండి జ్ఞానులు వచ్చారు. బంగారము, ఓలము, సామ్రాన్ని తీసుకొని వచ్చినారు. అప్పటికి సున్నతి 8వ దినం చేయబడిన తర్వాత, ఒకటే దినము ఆయనకు యేసు అని పేరు పెట్టిన తర్వాత యేసుక్రీస్తు యొద్దకు వచ్చినారు జ్ఞానులు. వచ్చి ఆయనను ఆరాధించినారు. ఆయన కానుకలు సమర్పించి దేవుని ఘనపరిచారు. ఆ తర్వాత ఆయన అక్కడున్న హేరోదు రాజు తెలుసుకొని
యూదులు జ్ఞానులు మళ్ళా హేరోదు రాజు దగ్గర యుద్ధకు రాకుండే మరి వేరొక మార్గం వెళ్ళిపోవడానికి గలిబిలి చెంది బెత్లెహేంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేస్తుంటాడు. అప్పుడు మళ్ళీ దేవుని యొక్క దూత మాట్లాడి యోసేపుతో మరియతో మాట్లాడి ఆ యొక్క ప్రాంతం నుంచి ఐగుప్తుకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఆర్కిలే ఆయన కుమారుడు పరమ తర్వాత నజరేతుకు వెళ్ళి నజరేతు నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా యేసుక్రీస్తు జనన విధానము ప్రియమైన ప్రజల అబ్రహాము సంతతి ఈ భూమి మీద ఉన్నారు కనుక వాళ్ళందరూ దేవుని ఘనపరచాలి. వాళ్ళంతా మారితే ప్రపంచం అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. అది ఓన్లీ ఈ భూమి మీద ఓన్లీ అబ్రహాము సంతతి మాత్రమే. నేను క్లుప్తంగా ఈ యొక్క వంశాల గురించి కొత్త సంవత్సరంలో బోధిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి క్లియర్గా చెప్పినాను. యేసుక్రీస్తు అబ్రహాము వంశావళి నుంచి ఇస్సాకు, యాకోబు, దావీదు, యేసేపు దావీదు యొక్క వంశావళి నుంచి ఆయన జన్మించడం జరిగినది, సున్నతి చేయబడినది. అర్పణలన్నిటినీ పెట్టిన దేవుడు ఈ నిబంధనలన్నీ పెట్టినది దేవుడు యెహోవానే. కనుక ఇక్కడ చూడండి 22 నుంచి 22 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 22 మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు ప్రతిష్ఠింప చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతులైన 2 పావుర పిల్లలైన బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రియమైన ప్రజలారా, ఇవన్నీ ధర్మశాస్త్రంలో మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము ఇదంతా జరిగించి ఉన్నారు. ప్రియమైన ప్రజలారా, దేవుని గణపతం ఈ అర్పణలు అర్పించుటయు సున్నతి పొందుటయు సమస్తము యెహోవా దేవుడు పెట్టిన నిబంధనలు. ఒక్కడే దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ఆయనను ఘనపరచుదాం. ఈ దినం గొప్ప శుభవార్తను మీకు తెలియజేసి ప్రపంచమంతా యెహోవా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధమును సృష్టించిన మానవాళి ప్రపంచమంతా కనుక దేవుని ఘనపరచుదాం. ప్రేమన ప్రజలారా, ఆ యొక్క వంశావళులన్నీ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించిన అబ్రహాం సంతతిని భూమి మీద నింపినాడు. వాళ్ళంతా దేవుని ఘనపరచాలని కోరుచు ఉన్నాను. అదేవిధంగా అనేకులు ఈ సృష్టిని దూతలను ఆరాధించకుడి యేసయ్యను తండ్రి అయిన దేవుడు యెహోవాను, తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని మనము ఘనపరచుదాం. ప్రేమ ప్రజలు, ఏ ద్వారా నీకు రక్షణ లేదు, నీ పాపాలు దోషాలు ఎక్కడ క్షమించబడవు. ఓన్లీ యేసయ్య ద్వారా మాత్రమే నీ పాపాలు దోషములు క్షమించబడతాయి. ప్రేమన ప్రజలారా, దేవుని రాజ్యంలోనికి మన కొద్ది కాలమే మనం జీవించేది, దాని తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది. మరి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే మనము దేవుని సీయోనులో చేర్చబడాలన్నా, పరలోకంలో చేర్చబడాలన్నా, యెరూషలేములో చేర్చబడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అది యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారానే అది మనకు సాధ్యము. తండ్రిని కుమార పరిశుద్ధాత్మ ఎవరైనా నమ్మకున్నట్లయితే ఎవరైనాను నీ పాపాలు క్షమించబడవు, నువ్వు దేవుని రాజ్యానికి చేరవు. వారికి పాతాళ లోకము నరకములోనికి వెళ్తారు. ప్రేమ ప్రజలారా, గొప్ప దేవుడు రక్షకుడు యేసయ్యనే. యెహోవా దేవుడు తన కుమారుని పంపించిన అందుకోసమే మానవ శరీరధారిగా ప్రత్యక్షము చేసినది అందుకోసమే. ప్రేమ ప్రజలారా, ఈ భూమి మీద రక్షణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఈ వేరే మార్గమే లేదు. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు. యెహోవా దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క దూతలను పంపించి అనేక విషయాలు మన ద్వారా మాట్లాడినారు. ఇంతటితో యెహోవా యేసుక్రీస్తు నామములో బోధించి ఉన్నాను. తండ్రి అయిన దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో మీకు బోధించి ఉన్నాను. ప్రేమ ప్రజలారా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ఒక నిమిషం. ప్రేమను పరలోకపు తండ్రి దేవా, యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తూ ప్రభువా, వినిచ్చిన ప్రజలందరూ నేను ఘనపరచుటకు కృపణ దయచేయమని, మహిమపరచుటకు నీ రాజ్యంలో చేర్చబడ్డ కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగు వేడుకొంచుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.